ఇది ప్రజా చైతన్యం 2024 ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్తో మేము ఎందుకు వచ్చామేమో. ఈరోజు ఆత్మసాక్షి అనే ఒక సర్వే సంస్థ అందిస్తున్న సర్వేని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు ఏ విధంగా వీళ్ళ సర్వే కొనసాగింది, ఎలాంటి ఫ్యాక్టర్స్ని తీసుకుని సర్వే చేశారు, ఈ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయాన్ని సాధించబోతున్నారు, చివరిగా ఏ పార్టీ ఆ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వంటి అనేక విషయాలు వీళ్ళు చాలా క్షుణ్ణంగా క్రోడీకరించి ఈ సర్వే మనకు అందించారు. ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్ర ఎన్నికల్లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 126 సీట్లతో అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ సర్వే మనకు చెబుతుంది. టీడీపీ అలయన్స్కి 49 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెబుతున్నారు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% ఓట్ షేరింగ్తో ఈసారి భారీ విజయాన్ని దగ్గరగా ప్రయాణిస్తున్నట్టు చెప్తున్నారు. టీడీపీ అలయన్స్ 46.25% ఓటింగ్ గెలుచుకుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2.2% ఓటింగ్ తీసుకుందని, అదర్స్ 1.55% ఓటింగ్తో బరిలో ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఆత్మసాక్షి సర్వే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓటింగ్ 53%, టీడీపీ అలయన్స్ 45%, అదర్స్కి 2% ఉంది. మేల్ ఓటింగ్ 48%, టీడీపీ అలయన్స్కి 50%, అదర్స్కి 20% ఉంది. రూరల్ ఓటింగ్ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53%, టీడీపీ అలయన్స్కి 46%, అదర్స్కి 1% ఓటింగ్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అర్బన్ ఓటింగ్ అంటే పట్టణాల్లో ఉన్నవారు 47% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 51% టీడీపీ అలయన్స్కి ఓటేసి 2% మంది అదర్స్కి ఓటేశారు. పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ అన్నమాట. అంటే పేదలు, మధ్యతరగతికి కింద ఉన్న వ్యక్తులందరూ కూడా 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 47% టీడీపీ అలయన్స్కి వేశారు, 2% అదర్స్కి వేశారు. బీసీ ఓటింగ్, బీసీ కేటగిరీకి చెందిన వ్యక్తులందరూ కూడా 50% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు. టీడీపీ అలయన్స్ 49% మంది, అదర్స్కి 1%. అలాగే ముస్లిం అంటే మైనారిటీ వాళ్ళు 64% మంది వైసీపీ అండ్ 34% మంది టీడీపీ అలయన్స్కి సపోర్ట్ చేశారు, అదర్స్కి 2% మంది సపోర్ట్ చేశారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో 45% మంది వైసీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ అలయన్స్కి 54% మంది, అలాగే అదర్స్కి 1% మంది వీళ్ళు ఇక్కడ సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే వీళ్ళు ఒక మెయిన్ క్వశ్చన్ పేపర్ని కూడా తయారు చేశారు. ఈ క్వశ్చనర్ ద్వారా వీళ్ళు ఈ సర్వే కండక్ట్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. చీఫ్ మినిస్టర్గా ఎవరు వస్తే బాగుంటుంది లాంటి అనేకమైన క్వశ్చన్లు వీళ్ళు ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈ సర్వే కండక్ట్ చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్ కాబోతుంది, టీడీపీ ఈ ఎన్నికల్లో లూజ్ కాబోతుందని వీళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడానికి గల కారణాలు ఏంటి అనేవి కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. వీటిని లాస్ట్లో మనం చూద్దాం. ముందుగా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీలు గెలవబోతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం, ఇచ్చాపురం టీడీపీ, పలాస వైఎస్ఆర్సీపీ, టెక్కలి టీడీపీ, పాతపట్నం వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ, ఆమదాలవలస టీడీపీ, హెచ్చర్ల వైఎస్ఆర్సీపీ, రాజాం వైఎస్ఆర్సీపీ, పాలకొండ వైఎస్ఆర్సీపీ, నరసన్నపేట వైఎస్ఆర్సీపీ, విజయనగరం సంబంధించి బొబ్బిలి వైఎస్ఆర్సీపీ, శృంగవరపుకోట టీడీపీ, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, విజయనగరం వైఎస్ఆర్సీపీ, గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, సాలూరు వైఎస్ఆర్సీపీ, కురుపం వైఎస్ఆర్సీపీ, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నంలో పాయకరావుపేట టీడీపీ, అనకాపల్లె జనసేన, గాజువాక వైఎస్ఆర్సీపీ, చౌడవరం వైఎస్ఆర్సీపీ, అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, మాడుగుల వైఎస్ఆర్సీపీ, నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ, పాడేరు వైసీపీ, యలమంచిలి వైసీపీ, భీమిలి టీడీపీ, పెందుర్తి జనసేన, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ వైసీపీ గెలుచుకుంటాయని వీళ్ళు చెప్తున్నారు.
ఈస్ట్ గోదావరి జిల్లాల్లో పత్తిపాడు వైసీపీ, పిఠాపురంలో మాత్రం హోరాహోరీ కొనసాగుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్, వంగ గీత వీళ్ళిద్దరి మధ్య పోరుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో వీళ్ళు కూడా డిసైడ్ చేయలేని పరిస్థితి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాకినాడ రూరల్లో టీడీపీ, పెద్దాపురం నుంచి టీడీపీ, కాకినాడ సిటీ నుంచి వైసీపీ, ముమ్మడివరం నుంచి టీడీపీ, రామచంద్రపురం నుంచి వైఎస్ఆర్సీపీ, అమలాపురం నుంచి వైసీపీ, రాజౌల్ నుంచి జనసేన, కొత్తపేట నుంచి టీడీపీ, మండపేట నుంచి టీడీపీ, రాజానగరం నుంచి వైసీపీ, రాజమండ్రి సిటీ నుంచి వైసీపీ, రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ, జగ్గంపేట నుంచి టీడీపీ, రంపచోడవరం నుంచి వైసీపీ, పి గన్నవరం నుంచి వైసీపీ, అనపర్తి వైసీపీ, తుని వైసీపీ గెలుస్తాయని వీళ్ళు ఈస్ట్ గోదావరిలో ఈ స్థానాలు గెలుచుకుంటాయని వీళ్ళు ఈ సర్వేలో చెప్తున్నారు. వెస్ట్ గోదావరి నిడదవోలులో వైసీపీ, ఆచంట వైసీపీ, పాలకొల్లులో టీడీపీ, పొంగుటూరులో వైసీపీ, ఏలూరు వైసీపీ, పోలవరం వైసీపీ, చింతలపూడి వైసీపీ, దెందులూరు వైసీపీ, గోపాలపురం వైసీపీ, తాడేపల్లిగూడెం జనసేన, కొవ్వూరు టీడీపీ, నరసాపురం నుంచి జనసేన, భీమవరం వైసీపీ, ఉండి నుంచి వైసీపీ, తణుకు నుంచి టీడీపీ గెలుస్తాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు.